అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ అమ్మవారి ఆశీస్సులతో బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు వీడియోలో ఈ దీపం వెలిగిస్తే చాలు, ఇంట్లోకి రాకుండా గుమ్మం దగ్గర ఆగిపోయిన మీ యొక్క కులదైవం మీ ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తుంది. ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. ఇలాంటి విషయాలతో కూడా ఈరోజు వీడియో ఉంటుంది. మరి దీపాన్ని ఏ రకంగా వెలిగించాలనే విషయం గురించి తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎప్పుడూ చెప్పే మాటే, వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ ఇచ్చేసి వెళ్ళండి. సబ్స్క్రైబ్ కాని వారు, కొత్త వారు వచ్చి చూస్తుంటే మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ మంచి మంచి పూజలు, పరిహారాలు ఉన్నాయండి ఛానల్లో. మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గిన ఒక పరిహారాన్ని కానీ, పూజను కానీ ఎంచుకుని మీరు చేయగలిగేదాన్ని చేయండి. మీకు వచ్చిన రిజల్ట్ని తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి. కొందరు అంటున్నారు నోటిఫికేషన్ రావట్లేదని అంటున్నారు కదండి. మీరు నోటిఫికేషన్ బెల్ ALL అనే ఆప్షన్ని ప్రెస్ చేశారా లేదా అనేది ఒకసారి మీరు చూడండి. చేయనట్లయితే ఆన్ చేసుకోండి. అలానే వీడియో ఎండ్ వరకు చూడండి, అన్ని విషయాలు తెలుస్తాయి. కుదిరితే తప్పకుండా మీకు తెలిసిన వారందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకేనండి, ఇక మన విషయంలోకి వెళ్తాం. అప్పటి వరకు సంతోషంగా ఉన్న ఇల్లు ఒక్కసారి సమస్యల మీద సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. అసలు ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి అనేది కూడా అర్థం కాని అయోమయ పరిస్థితిగా ఉంటుంది. జాతకంలో ఏదైనా దోషం ఉందా, లేదంటే జాతకంలో ఏమైనా దోషాలు వచ్చాయో, ఇప్పుడు టైం బాగాలేదా అని ఈ రకంగా చాలామంది జ్యోతిష్యుల దగ్గరికి వెళుతూ ఉంటారు, జ్యోతిష్యులు చూస్తూ ఉంటారు. అంతా బాగానే ఉందండి మీకు, కానీ మీ ఇంటి దగ్గర మీ కులదేవత ఆగిపోయింది, మీరు పిలవటం లేదు, మీరు పిలవకపోవడం వల్ల ఆమె ఇంట్లోకి రాకుండా బయట నిలబడిపోయింది అని ఆ విధంగా చెబుతూ ఉంటారు. మీ ఇంట్లో కులదేవత నివాసం ఉండటం లేదని, సరిగ్గా గమనించుకోవటం లేదని అంటారు. ఇక్కడ విషయం ఏంటంటే, ఇంట్లో గొడవలు పడుతున్నారు, ఇంట్లో చికాగ్గా ఉంటుంది, మనస్పర్ధలుగా ఉంటున్నాయి, ప్రశాంతత లేదు. మీ ఇంట్లో దేవతలు ఉంటారు, కానీ ఏది ఉన్నా కానీ కులదేవత యొక్క అనుగ్రహం లేకపోతే ఇలాంటి కారణాలు ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. మన దేవుళ్ళని కట్టిపడేసే అనేక ప్రతికూలమైన శక్తులు ఉంటాయి. అలా మన కుటుంబంలో నిలబడిపోయిన ఆ దేవుళ్ళని ఆహ్వానించాలంటే కులదేవాన్ని ఇంట్లోకి ఆహ్వానించాలి. అసలు కులదేవాన్ని ఇంట్లోకి ఏ రకంగా ఆహ్వానించాలనేది కూడా ఇంతకుముందు వీడియోలో నేను చాలా వరకు చెప్పాను. కులదేవత ఎవరంటే, మనకు కష్టం వస్తే దాని మొదటి వరుసలో నిలబడి కులదేవత జాగ్రత్తగా గమనిస్తూ కాపాడుతూ ఉంటుంది మనల్ని. మన ఇంట్లో ఉంటే మనం సంతోషంగా ఉంటాం. మరి కులదేవతని ఎలా ఆహ్వానించాలనేది చాలా ఈజీగా ఉండే ఒక పరిహారం ఇక్కడ చెప్పబోతున్నాను అనమాట. ఈ పరిహారాన్ని ఒక 3 శుక్రవారాలు చేయవలసి ఉంటుంది. మధ్యలో గ్యాప్ అనేది రాకుండా చేయవలసి ఉంటుంది. మీరు ఇంటి ఇల్లాల చేతుల మీదుగా ఈ పరిహారం చేయాలి. ఎలా చేయాలంటే, శుక్రవారం రోజున మీరు ఉదయాన్నే బ్రహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలి. అది కూడా లేచి చక్కగా తలస్నానం చేసుకోవాలి. ఇంటి ముందు గడపకి పసుపు కుంకాలతో అలంకరించి పెట్టుకోండి. ఇక ఈ పరిహారానికి కావలసినవన్నీ కూడా మీరు ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఒకవేళ ఎవరికైనా మీ కులదేవత తెలిస్తే వారి యొక్క ఫోటో ముందే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ముందుగా మీరు కలశాన్ని రెడీ చేసుకోవాలి. ఇంతకుముందు కలశాన్ని ఏ రకంగా చేయాలనేది కూడా ఒక వీడియోని చేసి పెట్టానండి. అది చూసి చాలామంది పెట్టుకున్నారు, చాలా హ్యాపీగా ఉందండి. అలానే పరిహారం చేయడం వల్ల సమస్యలు తగ్గుముఖం పడుతున్నాయని కూడా చెప్తున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఒక చెంబు తీసుకోవాలి. అది రాగిదైనా ఇత్తడిదైనా ఏదైనా పర్వాలేదు, స్టీల్ కాకుండా చూసుకోండి. తీసుకొని మీకు చూపించడానికని ఇక్కడ నేను ఇత్తడిదైతే చూపిస్తున్నాను. ఇకపోతే మనం అరగజ తీసుకోవాలి. అరగజ అనేది మనకు పూజా షాప్లో దొరుకుతుంది. కులదేవతకు చాలా ఇష్టమని చెప్తారు ఈ అరగజని. కాబట్టి చక్కగా మీరు అరగజ తీసుకోండి. ఈ అరగజలో నుంచి కొద్దిగా కాస్త తీసుకొని దాంతో పాటుగా చందనాన్ని కూడా కలిపి ఒక 5 బొట్లు పెట్టాలి. ఈ కలశానికి బొట్లు పెట్టి 5 కుంకుమ బొట్లు పెట్టండి. ఇక దానిలో స్వచ్ఛమైన నీరు నింపుకోవాలి. ఇక మీ దగ్గర తులసి దళాలు ఉంటే కనుక తులసి దళాలు పెట్టండి, లేదంటే ఒక్క పువ్వునైనా సరే ఆ కలశంలో వేయండి. వేసి మీ కులదేవత యొక్క ఫోటో మీకు తెలిస్తే కనుక ఫోటో ముందు పెట్టండి, లేదంటే మీ పూజా మందిరంలోనే ఈ కలశ చెంబును పెట్టండి. ఇది మనం కులదేవతని ఆహ్వానించడానికని చెప్పి చేస్తున్నాం. ఆ తర్వాత ఒక ఇత్తడి పళ్ళెం కానీ ఏదైనా తీసుకోండి. తీసుకొని ఆ ప్లేట్కి చక్కగా చందనము కుంకుమ బొట్టుతో అలంకరించి పెట్టుకోండి. తర్వాత బియ్యం తీసుకోండి. వీటన్నిటిని కూడా మీరు ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోండి. అప్పటికప్పుడు అంటే హడావుడి అయిపోతుంది కాబట్టి ముందుగానే తీసుకొని పెట్టుకోండి. బియ్యం తీసుకోండి. ఇక ఆ తర్వాత బియ్యాన్ని 3 గుప్పెళ్ళు కానీ 3 దోసెళ్ళు కానీ మీకు ఎలా వీలవుతుందో ఆ రకంగా బియ్యాన్ని పోసి పరవండి. అక్కడంతా కూడా చక్కగా పరవండి ఆ రకంగా. తర్వాత శుభ్రమైన ఒక 3 మట్టి ప్రమిదలు తీసుకోండి. కొత్తవి అయితే మరీ మంచిదండి, లేదంటే ఇంట్లో ఉన్న వాటిని శుభ్రపరిచి చక్కగా వాటిని పెట్టుకోవచ్చు. వాటికి చక్కగా ముందుగానే మీరు పసుపు కుంకుమ అన్నీ కూడా చేసేసుకొని ఆ తర్వాత బియ్యం ప్లేట్ ఏదైతే ఉందో దాని మీద ఈ 3 ప్రమిదలు పెట్టండి. అయితే మొదటి ప్రమిదలో నువ్వుల నూనె పోయాలి.
మరొక ప్రమిదలో అంటే రెండవ ప్రమిదలో ఆవు నెయ్యి వేయండి. ఇక మూడవ ప్రమిదలో ఇప్ప నూనె వేయాలి. అంటే ఒక్కొక్క ప్రమిదలో వేరు వేరు నూనెలు వేయాలి. విప్ప నూనెను ఇంట్లో ఉపయోగించుకోవచ్చా అని చాలామందికి సందేహం ఉంటుంది. అసలు చెప్పాలంటే విప్ప నూనెను అమ్మవారి ఆరాధనలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇప్పుడు పంచ నూనెల విషయానికి వస్తే మనకు మార్కెట్లో బాగానే దొరుకుతాయి. ఈ పంచ నూనెల్లో ఈ 3 నూనెలు కూడా కలిసి ఉంటాయి కాబట్టి ఎలాంటి సందేహం మీరు పడనవసరం లేదు. ఎక్కువగా పరిహారాలకు ఈ విప్ప నూనెను ఉపయోగిస్తూ ఉంటారు. ఇది కూడా పరిహారమే కాబట్టి ఏ మాత్రం కూడా మీరు సందేహం పడనవసరం లేదు. చక్కగా దీపారాధనకు ఉపయోగించుకోవచ్చు. ఇక ఆ తర్వాత మీ దగ్గర ఎరుపొత్తులు ఉంటే కనుక వెయ్యండి, లేదంటే మామూలు తెల్లబొత్తులు కానీ వెయ్యండి. తర్వాత మీరు దీపారాధన చేయాలి. ఇలా చేసుకుని రెడీ చేసుకున్న తర్వాత మీ కులదేవత చెంబు ముందు పెట్టండి. ప్రశాంతంగా కూర్చొని మీరు మీ ఇంటి కులదేవాన్ని ఇంటికి రమ్మని చెప్పి ఆ కలశం చెంబు ఎదురుగా ఈ దీపాలను పెట్టండి. ఆహ్వానించి మీ యొక్క కష్టాలు పోగొట్టమని చెప్పుకొని కుదిరితే కనుక ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ కూడా కూర్చొని ఆమెను ఆహ్వానించండి. ఇక అక్కడ ఏదైనా పాలు కానీ, పండ్లు కానీ, చక్కెర పొంగల్ని కానీ, పండు కానీ, కేసరి కానీ ఏది వీలైతే దానిని నైవేద్యంగా సమర్పించండి. సమర్పించి అమ్మవారికి చూపించి కులదైవం వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తారని మనసులో తలుచుకుంటూ ఆ కులదైవం మగవారు కావచ్చు, ఆడవారు కావచ్చు, ఎవరైనా కానీ ఈ విధంగా దీపారాధన చేసుకొని అది కూడా 3 శుక్రవారాలు ఇప్పుడు చెప్పిన విధంగా చేసుకుంటూ రావాలి. ఈ రకంగా మీరు 3 శుక్రవారాల పాటు చేసిన తర్వాత మీకు తెలిసిన ఆ కులదేవత ఎవరైతే ఉన్నారో ఆ కులదేవతకు కుటుంబం అంతా కలిసి అంటే మీ కుటుంబం అంతా కలిసి కుటుంబ సాంప్రదాయాన్ని బట్టి మీరు ఏ రకంగా పూజిస్తారో అభిషేకము ఇలాంటివన్నీ కూడా చేస్తారు కదండి. పరమాన్నం ఎలా అయినా సరే మీ యొక్క సాంప్రదాయాన్ని బట్టి ఆ ప్రకారంగా చేయండి. ఒకవేళ మా కులదైవం ఎవరో తెలియదండి అంటారా, మేము చాలా దూరంలో కూడా ఉన్నామండి అని అనేవారు కూడా ఉంటారు మీలో. అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ధనానికి సంబంధించిన ఎంతో కొంత డబ్బును మీరు తీసుకొని ఒక ఎల్లో కలర్ క్లాత్లో మూటగా కట్టండి. ఆ మూటని ఆ చెంబు దగ్గర పెట్టాలి. పెట్టిన తర్వాత మీరు ఎప్పుడైతే మీ దైవం గుడి దగ్గరికి వెళతారో అప్పుడు ఆ డబ్బులను ఖర్చు పెట్టి మీరు చేయవలసిన పని చేయండి. అయితే కులదైవం ఎవరూ తెలియని వారు మీరేం చేస్తారంటే ఈ 3 వారాలు పూర్తయిపోయిన తర్వాత మీకు వీలైనంత మందికి అన్నదానం చేయండి. అన్నదానం అంటే చాలా ఎక్కువని కాదండి, ఎంతో కొంత కాస్త పులిహోర కానీ పరమన్నం కానీ ఎంతో కొంత మీకు వీలైనంత ఆహారాన్ని పెట్టండి. ఈ రకంగా మీరు భక్తి విశ్వాసాలతో ఎవరైతే చేస్తారో ఈ 3 శుక్రవారాల పాటు ఎవరైతే చేస్తారో మీకు వచ్చిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తెలియకుండానే తీరిపోతాయి. మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ చాలా రోజులుగా కష్టాలతోనూ అనేక రకాలుగా సతమతమవుతూ ఉంటారు. అవి వెంటనే తీరిపోయే మార్గాలు కలిగిస్తాయి. కానీ ఈ పూజ చేశాం కదా అని పూజ అయిపోయిన తర్వాత కులదేవతను మర్చిపోకూడదు. ప్రతిరోజు మీ దైవానికి నమస్కరించుకొని కులదేవత చెంబుని ముందు చెప్పినట్లుగా పెట్టుకొని వీలైతే మట్టి దీపాలను వెలిగించి ప్రార్థన చేస్తూ ఉండండి. ఆ రకంగా పెట్టిన తర్వాత కులదేవత చెంబుని ఎప్పుడు మార్చాలి అని చాలామంది అడుగుతున్నారు. మంగళ శుక్రవారాల్లో తప్ప మిగిలిన రోజుల్లో కనుక మనం మారుస్తూ ఉండొచ్చు. ఇక దాంట్లో ఉన్న నీటిని ఎవరూ తొక్కని ఒక ప్రదేశంలో వేసేయండి. మీ ఇంటికి కష్టం రాకుండా ఆ కులదేవత మిమ్మల్ని ఎల్లవేళలా కాపాడుతుంది. తప్పకుండా మీరందరూ చేస్తారని నేను భావిస్తున్నాను. అందరూ చేయండి. మీ అందరికీ కూడా ఆ కులదేవతకి అనుగ్రహం కలగాలని నేను కోరుకుంటున్నాను. ఇక ఈ వీడియోని అందరితో ముగిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అలానే మీ మనసుకి ఎలా అనిపించింది ఈ వీడియో అన్నది కూడా కాస్త కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. లైక్ చేయని వారు ఒక చిన్న లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కాని వారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.